గణేశాయ నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జ్ఞానప్రదీపిక ఛానల్ని వీక్షిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జ్ఞానప్రదీపిక ఛానల్ తరఫున పాతూరి జ్ఞానేశ్వర శర్మ హృదయపూర్వక నమస్సుమాంజలులు. అందరికీ మరొక విజ్ఞప్తి. ఈ వీడియోలను చూస్తున్న ప్రేక్షకులందరూ వీడియోలను లైక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్లో పెట్టండి. ఆధ్యాత్మిక విషయములపై అభిరుచి గల మీ బంధుమిత్రులకు ఫార్వర్డ్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. ఫాల్గుణ పౌర్ణమి ఒక మహాభక్తుని జయంతి. ఆ భక్తుని పేరు శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు. ఇప్పుడు మనం నిర్వహిస్తున్న నగర సంకీర్తనలు, సామూహిక నామ సంకీర్తనలకు మూల పురుషుడు. నగర వీధులలో సంకీర్తన చేస్తూ అలాగే సామూహికంగా వందల వేల మందిని చేర్చి వారందరి చేత నామ సంకీర్తన చేయించటం అనే ప్రక్రియని ప్రారంభించిన మహాభక్తుడు శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు. ఈయనని శ్రీకృష్ణుని యొక్క అవతారముగా ఆయన యొక్క అనుయాయులు విశ్వసిస్తారు. ఈయన గౌడీయ వైష్ణవ మతానికి స్థాపకుడు. ఈయన అచింత్య భేద అభేద అనే వేదాంత తత్వ శాస్త్రానికి ప్రధాన ప్రతిపాదకుడిగా ఈయనను పరిగణిస్తారు. భక్తి యోగాన్ని వివరించాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మంత్రం యొక్క జపాన్ని ప్రాచుర్యం చెందించిన మహనీయుడు. ఈ మహనీయుని యొక్క జీవిత విశేషాలను తెలుసుకుందాం. శ్రీకృష్ణ చైతన్య స్వామి బెంగాల్ రాష్ట్రంలో గంగా నదీ తీరంలో ఉన్న నవద్వీప్, దీనిని నదియా అని కూడా అంటారు, ఆ నవద్వీప్ అనే పట్టణంలో క్రీస్తు శకం 1486 సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఫాల్గుణ పూర్ణిమ నాడు సూర్యాస్తమయం తర్వాత జన్మించాడు. ఆ రోజు చంద్రగ్రహణము కూడా. తండ్రి జగన్నాథ మిశ్రా పశ్చిమ బెంగాల్లో సిల్హట్ జిల్లాలో విద్వత్పూరుడైన బ్రాహ్మణుడు. తల్లి శచీదేవి. వీరిది మధ్యతరగతి కుటుంబం. జగన్నాథ మిశ్రా ఆ ప్రాంతంలో చాలా ప్రఖ్యాతి చెందినటువంటి పండితుడు. నవద్వీప పట్టణం కలకత్తాకు ఉత్తరమున 75 మైళ్ళ దూరంలో గంగా నది తీరంలో ఉంది. ఆ పట్టణము తర్కశాస్త్రము, న్యాయశాస్త్ర పండితులకు స్థావరమై భారతదేశంలోని విద్యా కేంద్రములన్నిటిలోకెల్లా కూడా తలమానికమై ఉండేది. జగన్నాథ మిశ్రా శచీదేవుల 10వ సంతానం శ్రీకృష్ణ చైతన్య స్వామి. ఈయనకు ముందు 8 మంది ఆడపిల్లలు పుట్టారు. అందరూ పసిబిడ్డలుగా ఉండగానే మరణించారు. 9వ సంతానం మగపిల్లవాడు. అతని పేరు విశ్వేశ్వరుడు. విశ్వేశ్వరుడు తన 16వ ఏట సన్యాసాన్ని స్వీకరించి ఇంటిలో నుంచి వెళ్ళిపోయాడు. చైతన్యుడు పుట్టగానే శచీదేవి తండ్రి నీలాంబర చక్రవర్తి. ఈయన ఆ ప్రదేశంలో చాలా ప్రసిద్ధి చెందిన జ్యోతిష పండితుడు. ఈయన పిల్లవారి జాతకం చూసి ఇతడు అసాధారణ మహాపురుషుడవుతాడు, ఇతని ద్వారా అసంఖ్యాక జీవులు ఉద్ధరింపబడతారు అని ఆయన చెప్పాడు. ఆ జాతక దృష్ట్యా ఆ పిల్లవానికి విశ్వంభరుడు అని పేరు పెట్టారు. పిల్లవాడు పుట్టాడని తెలియగానే చుట్టుపక్కల వాళ్ళు, బంధుమిత్రులు అందరూ చూడటానికి వచ్చారు. పిల్లవాడు బంగారు రంగులో చూడముచ్చటగా ఉన్నాడు. మనోహరమైన గౌరవర్ణములో ఉన్నాడు. అందుచేత ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అతనిని గౌరాంగుడు అని పిలవటం మొదలుపెట్టారు. గౌరాంగుని తల్లి ప్రసవించినటువంటి ప్రదేశం ఒక పెద్ద నిమ్మ చెట్టు కింద ఉందిట. అందువల్ల ఆ తల్లి పిల్లవానిని నిమాయి అని పిలిచేది. కాబట్టి పిల్లవారికి పేర్లు విశ్వంభరుడు, గౌరాంగుడు, నిమాయి. తర్వాత పెద్దయ్యాక సన్యాసం పుచ్చుకున్న తర్వాత శ్రీకృష్ణ చైతన్య స్వామి అనే పేరుతో ఆయన
పిలువబడ్డాడు. శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు రాధాకృష్ణ సాంప్రదాయాన్ని పరాకాష్ఠకు తీసుకువెళ్ళినటువంటి బెంగాల్కి చెందిన ఒక మహాభక్తుడు. కృష్ణ ప్రేమను పంచటానికి అవతరించిన శ్రీకృష్ణుని అవతారం అని చెప్పి ఆయన యొక్క భక్తుల నమ్మకం. గౌడీయ వైష్ణవ మతాన్ని స్థాపించాడు. రాధికా తనుద్యుతిలో సుదీప్తమైన శ్రీకృష్ణ స్వరూపాన్ని పరమ ఆశ్రయనీయముగా భావించి సంకీర్తించి తరించిన మహాభక్తుడు శ్రీకృష్ణ చైతన్య మహాప్రభువు. బ్రహ్మ, పరమాత్మ, భగవత్ సంజ్ఞలతో వెలుగొందే శుద్ధ తత్వమే శ్రీకృష్ణ చైతన్య మహాప్రభువు అని భక్తుల యొక్క నిశ్చిత అభిప్రాయం. ఆయనను అచింత్య భేద అభేద అనే వేదాంత తత్వ శాస్త్రానికి ప్రధాన ప్రతిపాదకుడిగా పరిగణిస్తారు. ఈయన భక్తి యోగాన్ని వివరించాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మంత్రం యొక్క జపాన్ని ప్రాచుర్యం చెందించాడు. సామూహిక హరినామ సంకీర్తనానికి, నగర సంకీర్తనలకు పితగా పరిగణిస్తారు. భగవత్ ప్రేమ సంకీర్తనము చేసి పరమేశ్వర సాయుధ్యము పొందిన భక్తవర్యులలో శ్రీ చైతన్య మహాప్రభువు అగ్రస్థానమునకు చెందినవాడు. బాలుడుగా ఉన్నప్పుడు అతని ప్రవర్తన అలౌకికంగా ఉండేది. శిశువుగా ఉన్నప్పుడు నిరంతరం ఏడుస్తూ ఉండేవాడు. ఇరుగు పొరుగు స్త్రీలు మరియు అతని తల్లి హరిబోల్ హరిబోల్ అని అన్నప్పుడు ఏడుపు ఆగిపోయేది. ఆ విధంగా ఇంట్లో హరిబోల్ అని నామస్మరణ భవిష్యత్తు లక్ష్యాన్ని ముందే తెలియచేసింది. మరో అద్భుత కార్యం గురించి చెప్పబడింది. తీర్థయాత్రలో ఉన్న ఒక బ్రాహ్మణుడు జగన్నాథ మిశ్రా ఇంటికి అతిథిగా వచ్చాడు. ఆ బ్రాహ్మణుడు తన ఆహారాన్ని వండుకుని కృష్ణుని ధ్యానించి నైవేద్యం పెడుతుండగా ఈ పిల్లవాడు వచ్చి ఆ వండిన అన్నాన్ని తిన్నాడు. ఆ బ్రాహ్మణుడు మళ్ళీ ఆహారాన్ని వండుకుని నైవేద్యం పెడుతుండగా ఈ పిల్లవాడు వచ్చి మళ్ళీ ఆ ఆహారాన్ని తిన్నాడు. మళ్ళీ మూడవసారి ఆ బ్రాహ్మణుడు మళ్ళీ వంట వండాడు. ఆ సమయానికి ఇంట్లోని వాళ్ళందరూ కూడా నిద్రపోతున్నారు. అప్పుడు ఆ బాలుడు ఆ బ్రాహ్మణునికి శ్రీకృష్ణునిగా దర్శనం ఇచ్చాడు. ఆ బ్రాహ్మణుడు తన ఆరాధ్య దైవం కనిపించడంతో ఆనంద పారవస్యంలో మునిగిపోయాడు. మరొక సంఘటన, ఇద్దరు దొంగలు ఒంటిపై ఆభరణాలతో ఒంటరిగా ఉన్న ఆ పిల్లవాడిని చూసి ఆభరణాలు దోచుకోవాలని చెప్పి ఆ పిల్లవాడిని ఎత్తుకుపోయారు. దోవలో తీపి పదార్థాలు తినిపించారు. అయితే ఆ బాలుడి మాయాశక్తి వల్ల ఆ దొంగలు వాళ్ళ ఇళ్లకు వెళ్లకుండా తిరిగి 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 మళ్ళీ ఆ బాలుడి ఇంటికే వచ్చారు. దొంగలు ఆశ్చర్యపడి బాలుని ఒంటిపైనున్న నగలను దోచుకోకుండా ఇంటి దగ్గర వదిలి వెళ్ళిపోయారు. 8వ సంవత్సరంలో ఆ పిల్లవాడిని మాయాపూర్ గ్రామానికి సమీపంలోని గంగానగర్లోని గంగాదాస్ పండిట్ పాఠశాలలో చేర్చారు. 2 సంవత్సరాలలో ఆయన సంస్కృతం, వ్యాకరణం మరియు వాక్చాతుర్యాన్ని బాగా చదివాడు. స్వంత అధ్యయనంతో స్మృతి, న్యాయశాస్త్రం చదివాడు. 10 ఏళ్ల వయస్సు తరువాత నిమాయి వ్యాకరణం, వాక్చాతుర్యాన్ని అలంకార శాస్త్రం అని కూడా అంటారు, అలాగే స్మృతి మరియు న్యాయశాస్త్రాలలో పండితుడయ్యాడు. అన్నయ్య విశ్వరూపుడు ఇంటిని విడిచి వెళ్ళి సన్యాసాశ్రమం స్వీకరించాడు. తరువాత కొంతకాలానికి తండ్రి మరణించాడు. గౌరాంగుడు వాసుదేవ సార్వభౌములను తర్క పండితుల వద్ద విద్యాభ్యాసం చేశాడు. ఆ కాలంలో రఘునాథుడు అనే గొప్ప పండితుడు ఉండేవాడు. ఆ పండితుడు అప్పటికే న్యాయశాస్త్రంపై దీధితి అనే గ్రంథాన్ని రచించాడు. అప్పటికే అది ఆ శాస్త్రంలో ప్రసిద్ధి చెందిన గ్రంథం. వాసుదేవ సార్వభౌముల కోరికపై గౌరాంగుడు న్యాయశాస్త్రంపై గ్రంథాన్ని రచించాడు. రఘునాథుడు ఆ శాస్త్రంలో అందరికంటే తాను ప్రథముడుగా రాణించాలని, తన గ్రంథం ప్రసిద్ధ గ్రంథంగా ఉండాలనే కోరికతో ఉన్నాడు. గౌరాంగుడు వ్రాస్తున్న గ్రంథం తన గ్రంథాన్ని మించిపోతుందని అర్థం చేసుకున్నాడు. ఒకరోజు రఘునాథుడు, గౌరాంగుడు పడవలో గంగానదిని దాటుతున్నప్పుడు రఘునాథుడు తన ఆవేదనను తెలియచేశాడు. కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు.
గౌరాంగుడు వెంటనే ఏమాత్రము ఆలోచించకుండా రఘునాథుని సంతోషపెట్టడానికి తాను రాస్తున్న గ్రంథాన్ని గంగానదిలో పారవేశాడు. గౌరాంగుని అసంగత్వము, ప్రాపంచిక కీర్తియందు అతనికి గల నిస్పృహ అనన్య సామాన్యము అని ఈ సంఘటన రుజువు చేస్తుంది. ఆ సమయానికి అంత చిన్న వయస్సులోనే నిమాయి పండిట్ నవద్వీపంలో ఉత్తమ పండితులలో ఒకరిగా పరిగణింపబడ్డాడు. 14 లేదా 15 సంవత్సరముల వయస్సులో నిమాయి నవద్వీపకు చెందిన వల్లభాచార్యులు అనే పండితుని యొక్క కుమార్తె లక్ష్మీప్రియను వివాహం చేసుకున్నాడు. వివాహానంతరము ధనార్జన కొరకు తూర్పు బెంగాల్కు వెళ్ళాడు. అక్కడ ఆయన తన పాండిత్యాన్ని ప్రదర్శించి చాలా ధనాన్ని సంపాదించాడు. ఆయన తూర్పు బెంగాల్లో ఉండగానే ఇక్కడ అతని భార్య లక్ష్మీప్రియ పాము కాటుతో మరణించింది. తపన్ మిశ్రా అనే వృద్ధ బ్రాహ్మణ పండితుడు గౌరాంగుడు సామాన్య వ్యక్తి కాదు, భగవంతుని అవతారమని గ్రహించి గౌరాంగుని పాదములపై పడ్డాడు. గౌరాంగుని అవతార పురుషునిగా గ్రహించిన మొట్టమొదటి వ్యక్తి తపన్ మిశ్రా. కాశ్మీర్కి చెందిన గొప్ప పండితుడు కేశవ మిశ్రా నవద్వీపులోని పండితులను పాండిత్యంలో ఓడించటానికి అక్కడకు వచ్చాడు. వాద ప్రతివాదనలలో గౌరాంగుని చేత ఓడింపబడ్డాడు. ఆ రోజు రాత్రి కేశవ మిశ్ర కలలో సరస్వతి అమ్మవారు ప్రత్యక్షమై గౌరాంగుడు సాక్షాత్ శ్రీకృష్ణుని అవతారము అని చెప్పింది. దీని తర్వాత గౌరాంగుడు ఆ ప్రాంతంలో అత్యంత ముఖ్యమైన పండితుడు. తల్లి బలవంతం చేయగా ఆ ప్రాంతంలోని ప్రసిద్ధి చెందిన ఐశ్వర్యవంతుడైన ఒక పండితుని కుమార్తె విష్ణుప్రియను 2వ వివాహం చేసుకున్నాడు. శ్రీ గౌరాంగుడు తన శిష్యులతో కూడి గయా క్షేత్రానికి తీర్థయాత్రకై వెళ్ళాడు. అక్కడ ఈశ్వరపురి అను వైష్ణవ సన్యాసికి శిష్యుడై కృష్ణ మంత్రాన్ని ఉపదేశంగా పొందాడు. ఆ రోజు నుండి గౌరాంగుడు కృష్ణ భక్తుడుగా మారాడు. కృష్ణుడి పేరు వినగానే మూర్ఛపోయేవాడు. ఆకలి దప్పులను విస్మరించి ఎల్లప్పుడూ శ్రీకృష్ణ పాదారవిందములను స్మరిస్తూ భక్తి సాగరములో మునిగి ఉండేవాడు. గురువుగారైన ఈశ్వరిపురి గౌరాంగుని అంతరంగ విశుద్ధతను గమనించి ఆయనకు రాధాదేవి మంత్రాన్ని కూడా ఉపదేశించాడు. దీనితో గౌరాంగుని శ్రీకృష్ణ భక్తి పరాకాష్ఠకు చేరుకుంది. వైష్ణవ మత ప్రచారకుడైన నిత్యానంద ప్రభు ఆయనతో చేరాడు. వైష్ణవ మతానికి చెందిన పండితుల సమూహం బెంగాల్లోని వివిధ ప్రాంతాల నుండి వచ్చి ఆయనతో చేరింది. హరిదాస్ ఠాకూర్ లాంటి సుప్రసిద్ధ వైష్ణవ భక్తులు ఆయనకు శిష్యులయ్యారు. గౌరాంగ తన నామ సంకీర్తన ప్రభావంతో జగాయి, మాధాయి అనే 2 దుర్మార్గులను సన్మార్గులుగా మార్చాడు. వారిద్దరూ మారడంతో నవద్వీప ప్రజలు ఆశ్చర్యపోయారు. నిమాయి పండితుడు మేధావి మాత్రమే కాదు, అవతార పురుషుడు అని విశ్వసించారు. అప్పటి నుండి తన 23వ సంవత్సరం వరకు గౌరాంగుడు తన సిద్ధాంతాలను నవద్వీపులోనే కాకుండా చుట్టుపక్కల ఉన్న ముఖ్య పట్టణాలు, గ్రామాలలో బోధించాడు. ఆయన తన అనుచరుల ఇళ్లలో అద్భుతాలు చేశాడు. భక్తి సూత్రాలను బోధించాడు. నవద్వీపు పట్టణ వీధులలో నామ సంకీర్తన చేయటం ప్రారంభించాడు. భజనలు పాడుతూ వెళుతుంటే ఆయన వెనక వందల వేల మంది చేరి నామస్మరణ చేస్తూ నృత్యాలు చేస్తూ ఆయన వెంట వెళ్ళేవారు. ఇది ఒక సంచలనాన్ని సృష్టించింది. తన 24వ ఏట కేశవ భారతి మార్గదర్శకత్వంలో సన్యాసం తీసుకున్నాడు. తల్లి, భార్య తీవ్రంగా ఏడ్చారు. మానవాళికి కృష్ణుని ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ఇవ్వడానికి అతను ఇంటిని విడిచిపెట్టాడు. సన్యాసం స్వీకరించిన తరువాత శ్రీకృష్ణ చైతన్య అనే పేరు ఇవ్వబడింది. తల్లి శ్రీకృష్ణ చైతన్యను జగన్నాథపురిలో నివసించమని కోరింది. పూరిలో సార్వభౌమ భట్టాచార్య అనే మహాపండితుడు ఉండేవాడు. తర్కశాస్త్రంలోనూ మరియు శంకరాచార్యుల తత్వశాస్త్రంలో అత్యంత పాండిత్యం కలిగిన మహాపండితుడు. అట్టి పండితుడు శ్రీకృష్ణ చైతన్య పాండిత్యాన్ని, మహిమను గ్రహించి మహాప్రభువుకు అనుచరుడుగా తనను తాను సమర్పించుకున్నాడు. ఈ వార్త
ఒరిస్సా అంతా వ్యాపించింది. వందలాది మంది శ్రీకృష్ణ చైతన్య మహాప్రభువు యొక్క అనుచరులు అయ్యారు. శ్రీకృష్ణ చైతన్య దక్షిణ భారతదేశాన్ని కూడా సందర్శించాడు. తిరుపతి, కంచి, మధుర, రామేశ్వరము, కన్యాకుమారి మొదలైన పుణ్యక్షేత్రములను దర్శించాడు. వీరు ప్రేమ భక్తిని, నామకీర్తనను భారతదేశము నలుమూలల పాదచారులై సంచరిస్తూ విరివిగా ప్రచారం చేశారు. శ్రీకృష్ణ చైతన్యునికి 6 ముఖ్య శిష్యులు ఉన్నారు. వారిని గోస్వాములు అని అంటారు. శ్రీల రూప గోస్వామి, శ్రీల సనాతన గోస్వామి, శ్రీల రఘునాథ భట్ గోస్వామి, శ్రీల రఘునాథ్ దాస్ గోస్వామి, శ్రీల గోపాల్ భట్ గోస్వామి, శ్రీల జీవ గోస్వామి. తన జీవితంలోని చివరి 2 దశాబ్దాలు పూరిలో గడిపారు. చైతన్యుడు చివరి 12 ఏళ్ళు సగం సమాధి స్థితిలోనూ సగం జాగ్రత్త అవస్థలోనూ ఉండేవాడు. చైతన్యుడు జీవిత అంతిమ కాలంలో స్వరూప్ మరియు రామానంద రాయులకు ఇచ్చిన చివరి సందేశం ఇది: ద సుప్రీం హీలర్ ఇన్ దిస్ ఐరన్ ఏజ్ ఈజ్ ది సంకీర్తన్ ఆఫ్ Krishna's name. It is equivalent to Vedic sacrifice, and the true sacrificer in it is rewarded with Krishna's feet. Sankirtan enables to conquer sin and the world. It creates purity of soul. Chant the name at meals, in bed, here, there, everywhere. It is not restricted to any place or time. It works everywhere. It bears the name of Sarva Shakti. Listen, Ramananda, to the way in which the name should be recited in order to develop a passion for it. The devotee, if high of rank, should regard himself as lowly like the grass. He should learn patience from the tree which does not cry out even when it is cut down, and which does not beg for water even when it is perishing at a drought, but on the other hand gives away its possession to all who ask of it, bears sun and rain itself, but protects others from them. The Vaishnava, however high, should be free from pride. He should venerate all forms of life as animated by Krishna. Take Krishna's name thus and you will be inspired with prema. ఈ సందేశంతో పాటు వివిధ భక్తి మార్గాలను గురించి తను రచించిన 8 శ్లోకాలను, ఈ 8 శ్లోకాలను శిష్టాష్టకం అంటారు. ఈ 8 శ్లోకాలను కూడా వారికి ఉపదేశించారు. చైతన్యుడు తన 48వ ఏట 1534 జూన్ 14న జగన్నాథ ఆలయంలో పూజ నిమిత్తం తలుపులు తెరుచుకొని లోనికి వెళ్ళినవాడు వెళ్ళినట్లే మహాప్రస్థానం చెందాడని ఒక కథనం. శ్రీకృష్ణ నామ సంకీర్తన ఉన్మాదములో నీలవర్ణ సముద్రము శ్యామసుందరుడే అని భావించి పూరి వద్ద సముద్రములో లీనమైనారని మరొక కథనము. వీరు హరినామ సంకీర్తనమే ముక్తికి సోపానమని ప్రత్యక్షముగా నిరూపించిన అవతార పురుషులు. రాధాకృష్ణ భక్తి తీరును లోకమునకు చాటి చూపిన మహానుభావులు. ఫాల్గుణ మాస పౌర్ణమి నాడు ఈ మహనీయుని జయంతి అనగా జన్మదినోత్సవము కనుక ఆ రోజున ఈ మహనీయుని స్మరించి ఆ రోజు హరినామ సంకీర్తనలో వింటూ లేక హరినామ సంకీర్తనను స్మరిస్తూ శ్రీకృష్ణ అవతారి అయిన శ్రీకృష్ణ చైతన్య మహాప్రభువు యొక్క అనుగ్రహాన్ని, ఆశీస్సులను పొందుదాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.